హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏపీ ఎన్సెట్కి రిజిస్టర్ చేసుకోవాలంటే ఏపీ ఎన్సెట్ యొక్క హాల్ టికెట్ నంబర్ మనకు ఖచ్చితంగా అవసరము. కాబట్టి మనము ఈ వీడియోలో ఏపీ ఎన్సెట్ యొక్క హాల్ టికెట్ నంబర్ని ఏ విధంగా కనుక్కోవాలన్న దాని గురించి చూడబోతున్నాము. ఈ వీడియో మీరు కనుక లాస్ట్ వరకు చూసినట్టయితే ఏక్ మార్ దో తుక్డా అన్నట్టు ఈ వీడియోలో ఏపీ ఎన్సెట్ యొక్క హాల్ టికెట్ నంబర్, అదే విధంగా ర్యాంక్ కార్డ్ని కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి ఈజీగా మీకు అర్థమైపోతుంది. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఎన్సెట్ టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మీకు ఏపీ ఎన్సెట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. యూహెచ్ఎస్ హోమ్ పేజ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ ఐడి, ఏపీ ఎన్సెట్ యొక్క యూజర్ ఐడి UG25ET అనే మీకు ఒక నంబర్ ఉంది కదా, ఆ నంబర్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్, అదేవిధంగా కింద ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క లాగిన్ ప్రొఫైల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, దానిలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఈ వీడియోలో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఎలా అయిందో మీరు ఈజీగా కనుక్కున్నారు. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్లోనే మనకు హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా చెప్పినట్టే ఏక్ మార్ దో తుక్డా అన్నట్టు ఈ వీడియోలో ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా హాల్ టికెట్ చూడండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఈజీగా కనుక్కోవచ్చు. మీ యొక్క ర్యాంక్ కార్డ్లోనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కూడా ఉంటుంది. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.